గైస్ ఇంక షించాన్ అయితే స్కూల్కి అయితే పంపించేసాం అనమాట. ఇంకా చేయాల్సిన పర్లేదు, ఇంకా టీవీ వేసుకుని కూర్చోడం అనమాట. ఏదో ఒకటి టైటాన్ అయినా ఏదో ఒకటి సినిమా పెట్టుకొని చూసుకోవాలన్నమాట. ఇంకా గైస్ ఎవరో పిలుస్తున్నారు అనమాట. ఓకే వెళ్దాం అనమాట. ఓ గైస్ ఎందు మా పోలీసులు ఎందుకు వచ్చారో గైస్ ఒకసారి కనుక్కుందాం అనమాట. తొందరగా వెళ్దాం అనమాట. ఓకేనా గైస్, ఇంకా వాటర్ కావాలేమో నాకు తెలిసినంతవరకు. ఇప్పుడు మీరు చూసిన ప్లీజ్ మా లైక్ చేయండి. ఓకేనా గైస్, వచ్చేసాం అనమాట. ఒకసారి అడుగుదాం ఏం కావాలో. ఆ పోలీస్ ఆఫీసర్ ఏంటి ఇలా వచ్చారు? ఓ బాబు నువ్వు అంట ఏంటి స్టీలింగ్ చేస్తున్నావు అంట, కార్లు బైక్లు ఇవన్నీ ఎందుకు బాబు నీకు? నువ్వు నీ ఇంట్లో ఉండొచ్చుకోక ఎందుకు ఇవన్నీ? ఇప్పుడు మా హెడ్ ఆఫీసరు నీకు ఒకసారి తీసుకురమ్మన్నాను నిన్ను. అదే నిన్ను ఒకసారి కార్లో పెట్టుకొని తీసుకురమ్మన్నారు. ఎందుకో నాకు అర్థం కావట్లేదు. నువ్వు కార్ స్టీల్ చేయడం ఇవన్నీ చాలా అయినాయి అంట నీకు. బండెక్కు బాబు నువ్వు. గైస్ ఏంది గైస్ ఇది? గైస్ నన్ను బండి ఎక్కించుకున్నారు మామ. ఇదే చెకింగ్ అయితే ఉండిద్దంట స్టేషన్లో. గైస్ ఏంది మామ ఇది నాకు ఎలా ఉంది? గైస్ నాకు ఎందుకు ఏదో కొడుతుంది మామ. నాకు వచ్చేసి తీసుకెళ్తున్నారు మామ, చూస్తాం అనమాట. చెకింగే కాబట్టి నో ప్రాబ్లం అమ్మ. మనకు వచ్చేసి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చేస్తారు అనుకుంటున్నాను. పోలీస్ ఆఫీసర్ని అడిగాను, ఇప్పుడు పక్కన కూర్చున్నారు కదా చెకింగ్ అంట. సరే వెళ్దాం మరి, రాసుకొని చెకింగ్ అయితే తీసుకెళ్తారు మమ్మల్ని. నన్ను వచ్చేసి ఓకేనా గైస్ ఇంక వెళ్ళిపోదాం. ఇంకా షింషాన్ గడు సాయంత్రం అయితే వస్తాడు. ఇప్పుడైతే లేడనమాట. వాడు వచ్చేసి స్కూల్ గడే చెప్పాడు కదా మామ, నీ పక్కన హెడ్ ఆఫీసర్ ఉన్నారు చూడు. గైస్ హెడ్ ఆఫీసర్తో మాట్లాడదాం అనమాట. ఆ హెడ్ ఆఫీసర్ ఎక్కడికి ఆఫీసర్? నువ్వు పదబాబు, నువ్వు చేసిన పనులు చాలా అయినాయి అంట. గోల్డెన్ కార్స్ దొంగలిచ్చడం ఏంటి, అలాగే పెద్ద పెద్ద డీలర్స్ దగ్గర మీరు చేయి కలపడం ఏంటో. నువ్వు ఎక్కడికి రా నువ్వు? నేను చూపించినావు కదా అక్కడికి వెళ్ళు. సార్ ఏంటి సార్ నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చారు? సార్ ఇది జైలర్స్ది కదా సార్, నేనేం తప్పు చేయలేదు సార్. ఏంటి సార్ మీరు? నువ్వు ఎక్కువ మాట్లాడక, నీకు లాఠీ చార్జ్ ఇప్పటికీ చాలా చేసి ఉన్నావు. నువ్వు ఎల్లు లోపలికి, చాలా తీసున్నావు. ఎల్లు కొడక్క, చేస్తావా? బండిలు తీసుకెళ్ళావా? గోల్డెన్ కార్స్, సీఎం కార్స్ దొంగలు ఎంత రేట్స్ ఉన్నారు? ఎవరు ఇచ్చారు నీకు? అవు తీస్తావు, మొత్తం ఆరో తీస్తా. నువ్వు ఎక్కడ ఉంటారు నాకు కొడక? గైస్ ఏంది మా నాకు భయం వస్తుంది గైస్. ఈ బెడ్ ఒకటి ఇచ్చారు గైస్, మొత్తం ఆరో తీస్తున్నా అంటున్నారు. ఎందుకో నాకు చెయ్యి ఆడట్లేదు మామ, ఎందుకో గైస్. ఇంకా స్కూల్ అయిపోయింది మమ్మ. ఇంకా మన ఫ్రాంక్లిన్ అన్నయ్య దగ్గరికి అయితే వెళ్ళాలి. ఎందుకంటే ఇంకా మన ఫ్రాంక్లిన్ అన్నయ్య వచ్చేసి నన్ను వచ్చేసి బయటికి అన్నారనమాట. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం అనమాట. మన ఇల్లు పక్కనే, మీకు తెలిసిందే మన ఫ్రాంక్లిన్ అన్నయ్య ఇంటి పక్కన అయితే స్కూల్ అయితే వేయించుకున్నాడు. నన్ను వచ్చేసి ఇంకా తొందరగా వెళ్ళిపోదాం. కొత్త సైకిల్ మమ్మ, నేనైతే కొత్త సైకిల్ అయితే తీసుకున్నాను. మన ఫ్రాంక్లిన్ మామయ్యకి నిన్న కార్ స్టీలింగ్స్ వేస్తే డబ్బులు వచ్చినాయి కదా, దాంతో వచ్చేసి న్యూ సైకిల్ అయితే కొనిపించుకున్నాను అనమాట మన మామయ్యతో. ఇంకా తొందరగా అయితే వెళ్ళిపోదాం. మన ఫ్రాంక్లిన్ అయితే ఇంకా ఫ్రాంక్లిన్ అన్నయ్య రెడీ ఉన్నాడు అనుకుంటా. ఫ్రాంక్లిన్ అన్నయ్య బాబు నీకు ఒకటి చెప్పాలి బాబు. చెప్పు తెప్తా, ఏం పర్లేదు చెప్పు. అదే ఫ్రాంక్లిన్ గడు ఇది పోలీసులు వచ్చి తీసుకెళ్లారు, ఇప్పటివరకు రాలేదు. నాకు వచ్చేసి చెకింగ్కి తీసుకెళ్తున్నారు, మళ్ళీ వచ్చేస్తారు అన్నారు. ఇప్పటివరకు ఫ్రాంక్లిన్ గడు రాలేదు. అవునా తాత, ఏం చెప్తున్నావు నువ్వు? వాళ్ళు తీసుకెళ్తే మళ్ళీ తీసుకురారు, నీకు తెలుసు కదా ఆ విషయం. నాకు తెలుసు బాబు, నేను వెళ్ళాలనుకున్నా కానీ నువ్వు వస్తే నువ్వు టెన్షన్ పడతావని నువ్వు వచ్చినాక చెప్దాం అనుకున్నా. తాత నువ్వు తొందరగా రా, ఇంకా తొందరగా పోలీస్ స్టేషన్కి కదా వెళ్దాం. ఓకేనా? నువ్వు నడపద్దు బాబు, నేను నడుపుతా బండి. ఓకేనా గైస్? ఎందుమో మన ఫ్రాంక్లిన్ వచ్చేసి పోలీసుల దగ్గరికి వెళ్ళాడు. ఎక్స్పెక్ట్ చేయలేము మా ఫ్రాంక్లిన్ గడికి ఇలా అయిద్దని. గైస్ ఫ్రాంక్లిన్ వచ్చేసి ఇంకా పోలీసుల దగ్గరికి అయితే వెళ్ళారంట. నాకు తెలియదు మమ్మ, ఏంటో గైస్ నాకు భయంగా ఉంది. ఇంకా తొందరగా అయితే వెళ్దాం. మన తాతయ్య చేసి చెప్పే వరకు మనకైతే తెలియదు అనమాట. ఇంకా తొందరగా పోలీస్ స్టేషన్ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి అయితే కలుద్దాం అనమాట. ఎక్కడ ఉన్నారో ఒకసారి మన ఫ్రాంక్లిన్ అన్నయ్య లోపల ఉంటారులేండి, మాట్లాడుతూ ఉంటారు అనుకుంటా నాకు తెలిసినంత వరకు. తాత ఇక్కడైతే ఆపే. బాబు ఆపుతున్నా, పోదాం ఇంకా వెళ్దాం. ఓకేనా గైస్? ఏంది మమ్మ నాకు గైస్, ఇంకా వెళ్దాం అనమాట తొందరగా. ఇంకా మన ఫ్రాంక్లిన్ అన్నయ్య అయితే ఉంటారు. ఫ్రాంక్లిన్ గైస్, ఫ్రాంక్లిన్ అన్నయ్య లేరు సార్. మా ఫ్రాంక్లిన్ అన్నయ్య ఇక్కడికైతే వచ్చారు కదా, ఏంటి తీసుకొచ్చారు కదా? అది మీ ఫ్రాంక్లిన్ అన్నయ్యకి సెల్లో వేసాం, నువ్వు 4 సెల్లోకి వెళ్ళు. ఓకేనా గైస్? ఏం చెప్తున్నారు మమ్మ వీళ్ళు, సెల్లో వేసారంట. గైస్ ఏంది మమ్మ, మన ఫ్రాంక్లిన్ అన్నయ్య ఏంటి గైస్ పరిస్థితి ఇలా వచ్చింది? ఇంకా తొందరగా అయితే వెళ్దాం అనమాట. మన ఫ్రాంక్లిన్ అన్నయ్యని ఒకసారి వచ్చి చూద్దాం. ఇంకొన్ని గైస్ మన ఫ్రాంక్లిన్ అన్నయ్య అయితే ఇక్కడైతే ఉన్నారు. ఫ్రాంక్లిన్ అన్నయ్య రిస్ట్రిక్షన్ వచ్చావరా? రావనుకున్నారా? నేను ఎలా రాకుండా ఉంటాను మమ్మయ్య, నేను వచ్చాను. ఇంకా మన తాతయ్య చెప్పారు నిన్ను ఎలా తీసుకొచ్చారని, అందుకని నేను వచ్చాను. అరే నువ్వేం చేయమాకరా, నేను వచ్చాను. ఇంకా 6 months పట్టిద్దంటారా నేను రావడానికి. వెళ్ళిపోరా, ఇంటికి వెళ్ళిపోరా.
మమ్మీ 6 మంత్సా? మమ్మయ్య నేను ఎలాగోలా తీసుకొస్తా మమ్మయ్య, నువ్వు భయపడు మాకు, ఓకేనా? నేను స్పైడర్ మ్యాన్ అన్న ఇప్పుడైతే ఫోన్ అయితే చేద్దాం గైస్. ఎందుకంటే ఆయనకు వచ్చేసి పవర్స్ ఉంటాయి అనమాట, మనకు వచ్చేసి పవర్ లేదు, శక్తి కూడా లేదనమాట మన దగ్గర. ఫోన్ చేద్దాం అనమాట ఒకసారి. అయినా స్పైడర్ మ్యాన్ అన్నయ్య ఒకసారి ఇక్కడ పోలీస్ స్టేషన్ వరకు రారా, మన ఫ్రాంక్లిన్ అన్నయ్యని అరెస్ట్ చేశారంట. అవునా శింషాన్, వస్తున్నా. ఇక్కడ దారిలో ఉన్నా నేను ఇప్పుడే ఒకరిని సాయం చేసి వస్తున్నా శింషాన్, నువ్వు బాధపడమాక. గైస్ మొత్తానికి స్పైడర్ మ్యాన్ అయితే అన్నయ్య వస్తే వస్తున్నారంట, వెయిట్ చేద్దాం గైస్. ఇవి మన ఫ్రాంక్లిన్ గడికి ఏదో ప్రాబ్లం అయితే వచ్చిందంట, తొందరగా అయితే వెళ్దాం అనమాట గైస్. ఏంది మామ, ఒకసారి అయితే వెళ్దాం అనమాట. షింషాన్ అయితే బాధ అయితే పడుతున్నాడు, ఒకసారి వెళ్ళైతే మాట్లాడి కలుపుకుందాం అనమాట, ఓకేనా? ఇంకా తొందరగా మన స్పైడర్ మ్యాన్ పవర్స్ అయితే వాడదాం. చలో గైస్, ఇంకా తొందరగా అయితే వెళ్దాం. మన షిన్చాన్ గడు చాలా బాధపడుతున్నాడు అనమాట, ఫ్రాంక్లిన్ గడిని వచ్చేసి అరెస్ట్ చేశారంట. మరి ఎందుకో గైస్, ఎందుకంటే ఫ్రాంక్లిన్ గడు ఎక్కువగా మిషన్స్ అయితే చేస్తూ ఉంటాడు, దాంట్లో ఏమైనా దొరుకుంటాడు నాకు తెలిసేందుకు, అంతే అనుకుంటా నేను కూడా. నాకు కూడా తెలియదు మామ. ఇంకా షిన్చాన్ గడు తొందరగా అయితే ఫోన్ చేశాడు, ఇంకా వెళ్ళిపోదాం అనమాట. మన పవర్స్ చూసారుగా, మొత్తం మోడదనమాట. రన్నింగ్ స్పీడ్ చూసారా, జంపింగ్ స్పీడ్, రన్నింగ్ స్పీడ్ మొత్తం మోడదనమాట. అట్లా ఉంటుంది గైస్. ఇంకా తొందరగా వచ్చేసాం అనమాట, పురుషుని దగ్గరికి అయితే వచ్చేసాం. మనం వచ్చేసి ఇంకా షించాన్ గడు అయితే ఇక్కడే ఉంటాడు అనుకుంటా. గైస్ ఇక్కడే ఉన్నాడు అనమాట షించాన్. షించాన్ ఏమందిరా, అది మనం చెప్పాను కదా నేను ఫ్రాంక్లిన్ అరెస్ట్ అయితే చేశారు అన్న. సార్ ఇంకా ఫ్రాంక్లిన్ గారిని వదిలేయండి, మర్యాద అయితే అడుగుతున్నా. ఏం చేస్తావు బాబు, హెడ్ ఆఫీసర్ని అడగాలి, అట్లా వదలరు. అంత పెద్ద మిషన్లు చేస్తే వదులుతారా? అరే ఎందుకు కొడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు నువ్వు? నీకేం రైట్స్ ఉన్నారా? షించాన్ కొట్టేరా అన్ని. మమ్మీ కొడుతున్నా. ఓకే చూసారు కదా, ఇంకా వెళ్ళిపోతాడు షించాన్ గడిని అయితే. వాడినైతే చంపేశాడు అనమాట. ఏం చేద్దామంటే ఇట్లయితే పనులు అయితే కుదరవు, ఇంకా కొట్టేద్దాం అనమాట. లాంచర్ అయితే తీసుకొని ఓకేనా, తొందరగా అయితే కొట్టేద్దాం అనమాట. మొత్తానికి అయితే ఒక షాట్ అయితే పడింది, రెండు షాట్. గైస్ మిస్ అయింది. ఒక్కొక్కడిని లేపాలి గైస్, ఒకటి సెచ్చాడు, అటు చివరోడు. వినరా గైస్, ఈ పోలీసులు చెప్తే వినరా అనమాట. ఇది వచ్చేసి జస్ట్ ఫర్ కంటెంట్ పర్పస్ మామ, ఎవరైతే సీరియస్గా అయితే తీసుకోకండి, ఓకే గైస్? మొత్తానికి అయితే అందరిని అయితే టేక్ డౌన్ చేస్తాను అనమాట. ఇంకా తొందరగా మనం ఫ్రాంక్లిన్ దగ్గరికి అయితే వెళ్దాం అనమాట. గైస్ ఇక్కడే ఉన్నాడు ఫ్రాంక్లిన్ గడు. స్పైడర్ మ్యాన్ ఏంట్రా ఎలా వచ్చావు? అరే చెప్పాను కదరా 6 మంత్స్ పట్టిద్ది, నువ్వు అంతా వద్దురా రే, అందరినీ కొట్టేసా, నువ్వు వచ్చే ఇంకా తొందరగా పారిపోండి. మీరు వచ్చేసి ఈ రోజులు ఒక 6 మంత్స్ 7 మంత్స్ అలా పారిపోయండి, మళ్ళీ వచ్చేసి రండి, ఓకేనా? అరే స్పైడర్ మ్యాన్ థ్యాంక్ యూ రా రే. యాంకిల్ ఏం వద్దులే కానీ ఇక్కడ కార్ ఒకటి అరేంజ్ చేస్తున్నాను, నువ్వు వెళ్ళిపో తొందరగా. అందరినీ తీసుకెళ్ళి తాతను షించాన్ని అలాగే నువ్వైతే వెక్కి వెళ్ళిపోండి అందరూ, ఓకేనా గైస్? ఓకే మామ, ఇంకా అందరిని అయితే పంపించేసి ఇంకా మనం కూడా వెళ్ళిపోతాం గైస్. మొత్తానికి అయితే స్పైడర్ మ్యాన్ మామ మనకు వచ్చేసి సాయం అయితే చేశాడు, నేను ఫ్రాంక్లిన్ మాట్లాడేది, ఓకేనా గైస్? మొత్తానికి వచ్చేసి మన స్పైడర్ మ్యాన్ అయినా లేకపోతే ఇదైతే అయ్యేది కాదు గైస్ మామ. చాలా సమస్య నుంచి బయటపడ్డాం అనమాట ఇవాళ వచ్చేసి. గైస్ బై గైస్.